హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. అదే రోజే ఓపెనింగ్ కోసం వేరొక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక్కడేమో చాలా ఇరిటేటెడ్గా వెళ్తూ ఉన్న మన హీరోయిన్కి రాంగ్ యూటర్న్లో ఒక అతను తగలడంతో అతన్ని ఫుల్గా తిట్టేస్తుంది. ఊరికే రోడ్డు మీద పడి తిరగడం కాదు, రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా ఉండాలో తెలుస్తుంది అని అతను అన్న వెంటనే, నేను ఊరికే ఉన్నానా? నేను ఎంత కష్టపడి నా జీవితాన్ని గడుపుతున్నానో నీకు తెలుసా? నా జాబ్లో జాయిన్ అయినప్పటి నుండి ఈ రోజే నేను ఫస్ట్ టైం డే ఆఫ్ తీసుకున్నాను. ఎప్పుడు ఓవర్ టైం వర్క్ చేసి నా ఫ్యామిలీకి కావాల్సినవన్నీ ఎంతో కష్టపడి సమకూర్చుకుంటూ ఉంటే ఇలా నా గురించి తెలియకుండా మీ నోటికి వచ్చినట్లు వాగకండి అంటూ తిట్టి వచ్చేస్తుంది. దీనికంటే ముందే ఆ అన్నోన్ నంబర్ వ్యక్తి మళ్ళీ మన హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు. ఎందుకు మెసేజ్ చేస్తున్నాడు అనే ఇరిటేషన్లో ఉండంగానే అతను ఫోన్ చేసింటాడు. అలా ఈ యాక్సిడెంట్ అవ్వకముందే పొరపాటున ఆ కాల్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఈ జరిగిన గొడవంతా అతను ఫోన్లో వింటూ ఉంటాడు. ఏంటి నువ్వు కాల్లో ఉన్నావా అని హీరోయిన్ తిడుతుంటే, నేనేం ఫోన్ చేయాలని ఫోన్ చేయలేదు, బై మిస్టేక్గా కాల్ వచ్చింది, కానీ మీరు కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే అరుస్తూ ఉండడంతో నేను మీకు ఏమైంది అని వింటూ ఉన్నాను అంతే, కానీ మీరేం తప్పుగా అనుకోకండి అని అతను అంటాడు. చూడండి, మీరు నా నంబర్ డిలీట్ చేస్తే మంచిది, ఇంకెప్పుడు నాకు కాల్ చేయకండి అంటూ ఆ ఇరిటేషన్లో ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. ఇక్కడ ఆఫీస్లో వీళ్ళు ఎన్నిసార్లు మన హీరోయిన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా మన హీరోయిన్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో వాళ్ళు కాంటాక్ట్ చేయలేకపోతారు. ఈ విషయం తెలుసుకున్న మన హీరో, ఎంతవరకు వచ్చాయి పనులు, సరే నేను హ్యాండిల్ చేస్తాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంటే వీళ్ళిద్దరేమో మొన్నటి వరకు మన దగ్గర పనులు ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడు, ఇతను ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఇప్పుడు టీం లీడర్ రాకపోతే ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటారు. కొంచెం సేపు తర్వాత అక్కడికి వచ్చిన హీరో ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా ఫేస్ చేయాలి అని అన్ని విషయాలు చాలా బాగా క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటుంటాడు. అది చూసిన వెంటనే డెప్యూటీ లీడర్ మొన్నటి వరకు ఏమీ తెలియనట్టే తప్పులు చేశాడు, ఈ రోజేమో ఇంత బాగా ఆలోచిస్తున్నాడు, ఎంత మెచ్యూర్డ్గా అయిపోయాడు కదా అని అనుకుంటాడు. ఇప్పుడు ఒక కొత్త ఆర్టిస్ట్ పెయింటింగ్స్ అన్నీ ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అతని ఫోన్ నంబర్ వీళ్ళ దగ్గర లేకపోవడంతో నేను ఎలాగో అలాగా కనుక్కుంటాను అని అంటాడు హీరో. ఇక్కడేమో హీరోయిన్ రివర్ బ్యాంక్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళు 6 months నుంచి ఆ ఆర్టిస్ట్ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేయాలనుకోవడంతో అతనికి చాలాసార్లు మెసేజ్ చేస్తారు, కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అతను వీళ్ళకి అస్సలు దొరకడు. అలాంటిది మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ద్వారా కనుక్కొని అతని నంబర్ తీసుకొని అతని పెయింటింగ్స్ని ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పిస్తాడు. అలా ఇప్పుడు ఆ పెయింటింగ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం వెళ్ళాలి అని అన్న వెంటనే, ఈ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్ మన టీం లీడర్ కదా, ఆమె లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అని వీళ్ళు అంటారు. తన పని తను చేయాల్సిన టైంలో డే ఆఫ్ తీసుకొని పోతే ఇంకా మనమే కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, పదండి అంటూ హీరో వీళ్ళిద్దరిని తీసుకొని బయలుదేరుతాడు. ఇక్కడేమో శివాన్ ఇంకా తనతో మాట్లాడి ఎన్ని రోజులు ఉంటుంది ఏమో డిసైడ్ చేసుకోవాలి అని తన వైఫ్కి కాల్ చేస్తాడు, కానీ మిన్నేమో కాల్ లిఫ్ట్ చేయదు. మళ్ళీ కాల్ చేయడంతో కాల్ ఆన్సర్ చేస్తుంది. ఈ రోజు నైట్కి ఏం చేస్తున్నావు అని అడిగితే డిన్నర్ చేస్తున్నాను అని అంటుంది. సరే అలా అయితే నేను కూడా నిన్ను జాయిన్ అవుతాను, నాకు చైనీస్ తినాలనుంది అని మన శివాన్ అంటే, లేదు స్టీక్ తిందాము, నేను ప్లేస్ పంపిస్తాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. ఏంటిది, ఆఖరికి మేము ఎక్కడ భోంచాలో కూడా తనే డిసైడ్ చేస్తుందా అని అనుకుంటాడు. అలా మిన్ పంపించిన చోటుకి మన శివాన్ వెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. వాళ్ళని చూసి షాక్ అయ్యి వెంటనే బయటకు వచ్చేసి, ఏంటి నువ్వు మీ ఫ్రెండ్స్తో ఉన్నావన్న విషయం నాకు చెప్పనే లేదు, ఇందాక కాల్ చేస్తేనేమో డిన్నర్కి వెళ్తున్నానన్నావు అని అంటే, అదే కదా డిన్నర్కే వచ్చాను మా ఫ్రెండ్స్తో పాటు, లేకపోతే ఇంటికి వచ్చేస్తున్నాను అని చెప్పేదాన్ని కదా అని అనడంతో మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా బ్యాడ్గా ఉంది అని అనుకుంటాడు. ఎలాగో వచ్చాను కాబట్టి బిల్ కట్టేసి వెళ్ళిపోతాను అని చెప్తుంటే, వచ్చావు కదా తినేసి అని అంటుంది మిన్. నాకు కొంచెం సిగ్గు, నేను కలిసి తినలేను అని చెప్పి వచ్చేస్తాడు. ఇంకా పెయింటింగ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ కావాల్సిన అరేంజ్మెంట్స్ మన హీరో ఆల్రెడీ చేసేసింటాడు. అది చూసి వీళ్ళందరూ షాక్ అవుతారు. ఇంకా ఇంటికి వచ్చేసరికి మన శివాన్ భోంచేస్తూ ఉంటే, అదేదో అక్కడే భోంచేసిండొచ్చు కదా అని అంటుంది. ఎలాగో తొందరగా వచ్చావు కాబట్టి నేను నీతో మాట్లాడాలనుకునింది ఇప్పుడు మాట్లాడదాము,
మనము హౌస్ మేట్స్ లాగా ఉంటున్నాము, ఒక ఫ్యామిలీ మనము, పైగా బిజినెస్ పార్ట్నర్స్. కాబట్టి కొన్ని డీల్స్ మనం చేసుకోవాలి. ఏంటి అంటే ముందుగానే అనౌన్స్మెంట్ లేకుండా డైరెక్ట్గా వచ్చేయకూడదు. నాకు ఒక మాట చెప్తే నేను ప్రిపేర్డ్గా ఉంటాను కదా అని అంటే, నాకే నేను వస్తానన్న విషయం తెలీదు, మా నాన్న కన్ఫామ్గా పక్కా చేసి చెప్పిన తర్వాత నీకు చెప్దాం అనుకున్నాను, నువ్వు బిజీగా ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఫోన్ చేయలేదు అని అంటుంది. సరే, దాంతోపాటు మనం మన లైఫ్స్లో ఏం జరుగుతుందనేది తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి మనం రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండాలి అని అన్న వెంటనే, సరే రోజుకు ఒకసారి కాల్ చేసుకొని మాట్లాడుకుందాము అని అంటుంది. మన ఇద్దరి షెడ్యూల్స్ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని అంటే అందుకు కూడా ఒప్పుకుంటుంది. నీకేమైనా డిమాండ్స్ ఉన్నాయా అని అతను అడిగితే, 3 years వరకు నాకు ప్రెగ్నెంట్ అవ్వాలని లేదు అని అన్న వెంటనే మన శివానికి పొరపోతుంది. సరే డీల్ అని చేసుకున్న తర్వాత, నేను ఇదే ఇంట్లో ఉంటున్నాను కాబట్టి నేను ఫోటోలు తీసుకున్నప్పుడు ఈ ఇల్లు సోషల్ మీడియాలో ఎగ్జిబిట్ అవుతుంది, దానికి నువ్వు కాదనకూడదు అని అన్న వెంటనే, సరే కానీ నా ఫోటో పెట్టడానికి మాత్రం నేను ఒప్పుకోను, అది పెళ్ళి అప్పుడే మనం డిసైడ్ చేసుకున్నాము అని అంటే, తెలుసు సోషల్ మీడియాలో నిన్ను బ్యాన్ చేశారని, కాబట్టి నేను నీ ఫోటో పెట్టనులే అని అంటుంది. మన పెళ్ళి బిజినెస్ కోసం ఫ్యామిలీస్ అరేంజ్ చేసిన మ్యారేజే అయినా ఒకరితో ఒకరు మనం అన్కంఫర్టబుల్గా ఉండకూడదని ఫీల్ అవుతున్నాను అని అన్న వెంటనే, అదేం లేదే, నాకు నువ్వు ఓకే అనిపించావు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను అని అంటుంది. ఇప్పుడు మనకి ఏం జరిగిందో చూపిస్తారు. ఆ రోజు ఫ్లైట్ జర్నీలో మన మెయిన్ పడుకున్న తర్వాత తనకి చలి పెడుతున్నట్లు అనిపిస్తుంది. తన బెడ్షీట్ తనకు కప్పడానికి ట్రై చేస్తాడు, కానీ తను గట్టిగా పట్టుకొని పడుకోవడంతో తన బెడ్షీట్ తీసి సువాన్ మెన్కి కప్పుతాడు. అలా తను కాళ్ళు బయటకు ఉంటే కూడా చలి పెట్టకూడదని వాటిని కూడా నీట్గా కవర్ చేసి పెట్టి వెళ్ళిపోతాడు. అది గమనించుకున్న మన మెన్ నా శివాన్ని చూసి ఇంప్రెస్ అయిపోతుంది. అంటే నువ్వు నా స్వీట్ సైడ్ని చూసి నాకు పడిపోయావా అని అంటే, పడిపోయావు లాంటి పెద్ద పెద్ద పదాలేం అక్కర్లేదు అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది. ఈ అమ్మాయికి నా విషయంలో చాలా మంచి టేస్ట్ ఉంది అని అనుకుంటాడు. రాత్రి వరకు రివర్ దగ్గర అలానే కూర్చున్న మన హీరోయిన్ టైం ఎంతేందో చూసుకోవడానికి ఫోన్ని స్విచ్ ఆన్ చేస్తుంది. అప్పుడే తనకి వాళ్ళ టీం మెంబర్స్ దగ్గర నుండి ఆఫీస్ గ్రూపుల్లో చాలా మెసేజెస్ ఉండడంతో వాటన్నిటిని చూసి వాళ్ళ ఎగ్జిబిషన్కి ప్రాబ్లం అయిందన్న విషయం అర్థమయ్యి చాలా షాక్ అవుతుంది. వెంటనే వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి, నేను లేకపోవడం వల్ల మీకు చాలా కష్టమైనట్లుంది అంటూ సారీ చెప్తుంటే, పర్లేదులేండి మన డైరెక్టర్ గారు అన్నీ ఎంత బాగా హ్యాండిల్ చేశారో తెలుసా అని అన్న వెంటనే అక్కడికి మన హీరో వస్తాడు. హీరోతో పక్కనకు వచ్చి, మీకు సారీ చెప్పాలి, నా వల్ల మీరు కష్టపడినట్లున్నారు అని అంటే, జాబ్ మానేసి వెళ్ళిపోవడానికంటే ముందు ఇప్పుడున్న ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వెళ్తాను అని మాట ఇచ్చావు, ఇలా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా, నేను ఈ విషయంగా నీతో చాలా డిసప్పాయింట్ అయ్యాను అని చెప్పి కోపంగా అక్కడి నుండి వచ్చేస్తాడు. అలా వర్క్ చేసుకునేటప్పుడు కూడా అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న మన హీరోయిన్ని చూసేసరికి మన హీరో కోపంగా ఉంటాడు. అది గమనించుకున్న మన హీరోయిన్, తను నన్ను ద్వేషించాలని అనుకున్నాను కానీ తను నన్ను నిజంగానే ద్వేషిస్తుంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అని అనుకుంటుంది. తర్వాత అక్కడికి ఆ పెయింటింగ్స్ అన్నిటినీ వేసిన ఆర్టిస్ట్ వస్తాడు. అతను ఎవరో కాదు, మన హీరోయిన్కి ఒక రాంగ్ నెంబర్ నుండి మెసేజెస్ వస్తూ ఉన్నాయి కదా, అది ఇతనే అన్నమాట. ఇతని పేరు లీ. వాళ్ళందరూ అతన్ని విష్ చేసిన తర్వాత, చాలా మంత్స్ నుంచి మీరు నాతో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా మీకు రెస్పాండ్ అవ్వనందుకు సారీ అని మన హీరోయిన్కి సారీ చెప్తాడు. పర్లేదండి, మీతో ఇప్పటికైనా వర్క్ చేయడం మాకు సంతోషంగా ఉంది అని అంటుంది. కానీ అతని మాట తీరులో మన హీరోకి ఎందుకో తేడా కొడుతుంది. అలా వాళ్ళ వర్క్ మొత్తం అయిపోయేసరికి మార్నింగ్ అవుతుందన్నమాట. ఇంత కష్టపడి వర్క్ చేసినందుకు ఈ వీకెండ్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మండే కలుద్దాము అని అంటాడు మన హీరో. అలా వీళ్ళిద్దరూ అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయిన వెంటనే, మీకు ఒక విషయం చెప్పాలి సార్, నా తప్పు వల్లనే మన యోన్సో లీవ్ తీసుకొని వెళ్ళిపోయింది. మీ అమ్మగారు వచ్చిన వెంటనే అది గమనించి యోన్సో మీ అమ్మ కనపడకూడదన్న దాంతో లోపలికి పంపించేశాము, కానీ అటుగా వెళ్ళిన మీ అమ్మ మన యోన్సోని కొట్టింది. దాంతో ఆ బాధలో ఉంది కాబట్టి తనని డైవర్ట్ చేయడానికి తనకు కూడా తెలియకుండా ఒక బ్లైండ్ డేట్కి పంపించాను. అందుకే తను ఇంకా అప్సెట్ అయ్యి డే ఆఫ్ తీసుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఇది నా తప్పే అని అన్న వెంటనే హీరోకి జరిగిందంతా అర్థమవుతుంది. ఇంకా అక్కడ నుండి వచ్చేసేటప్పుడు మన హీరోకి లీ అన్న మాటలే గుర్తొస్తాయి. ఇలా ఫోన్ చేసి సడన్గా మేము ఆఫర్ చేసినా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అని మన హీరో అంటే, వెంటనే లీ, సడన్ ఆఫర్ ఏమీ లేదులేండి, ఎప్పటి నుండో మీ కంపెనీ నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది, నాకే కుదరలేదు. అక్కడ ఇప్పుడు వర్క్ ప్లేస్లో మన యోన్సో కూడా ఉంటుంది కదా అని అంటే, మీకెందుకు అని అంటాడు. లేదు, ఆ అమ్మాయి చాలా ఫన్నీగా అనిపిస్తుంది అందుకే అని అన్న వెంటనే, ఇతనికి యోన్సోకి ఏంటి సంబంధం, వీళ్ళిద్దరికి ఎలా పరిచయం ఉంది అని అనుకుంటూ ఉంటాడు మన హీరో.
ఇంకా వర్క్ చేసి బాగా అలసిపోయిన మన హీరోయిన్ కాఫీ తాగి అక్కడే పడుకొని ఉండంగానే అలా హీరోయిన్ అక్కడ పడుకొని ఉండంగానే లీ అక్కడికి వచ్చి పలకరిస్తాడు. ఇంత షార్ట్ నోటీస్లో ఎగ్జిబిషన్ గురించి అడిగినా వెంటనే ఒప్పుకున్నందుకు లీకి థ్యాంక్ యూ చెప్పుకుంటే మీ డిటర్మినేషన్ వల్లనే ఒప్పుకున్నాను అని అంటాడు. అయ్యో మీకు చాలా మెయిల్స్ పంపించి చాలా సతాయించినట్టున్నాను కదా అని అంటుంది హీరోయిన్. అదేం లేదు, ఈ విషయాలన్నిటినీ మనము తాగుతూ మాట్లాడదామా అని అడిగితే పొద్దున్నేనా, అయినా నాకు మీతో ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉంది తప్పించి పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకోవాలని నాకు ఉద్దేశం లేదు అంటూ అక్కడ నుండి వచ్చేస్తూ ఉండగానే మళ్ళీ ఆ అన్నోన్ నంబర్ నుండి కాల్ వస్తుంది మన హీరోయిన్కి. మళ్ళీ వీడు ఫోన్ చేశాడా, ఈసారి నేను బ్లాక్లో పెట్టేస్తాను అని అంటూ ఉండంగానే వెంటనే వెనకాల నుండి లీ వచ్చి పట్టుకొని నా కళ్ళ ముందే నా నంబర్ని బ్లాక్ చేస్తే నాకు బాధగా అనిపిస్తుంది అని అంటాడు. అది విన్న వెంటనే హీరోయిన్ షాక్ అయ్యి ఇది మీరా, మీకు ఎప్పటి నుంచి తెలుసు ఇది నేనే అని, అంటే నేను ఎలా ఉంటానని మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.